హలో వెల్కమ్ టు ఫోకస్. ప్రపంచ చరిత్రలో ఎన్నో మిస్టరీ మరణాలు, ఇంకా వెంటాడుతూనే ఉన్న అనుమానాలు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు. అలాంటి మిస్టీరియస్ డెత్స్ లోకి సునంద పుష్కర్ మరణం కూడా చేరనుందా? సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకుందా లేక ఆమెది కూడా హత్యేనా? సునంద పుష్కర్ దేశంలో ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఎవరూ లేరు. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ ని పెళ్లాడినప్పుడు తొలిసారిగా అందరి నోళ్లలో నానింది సునంద పేరు. తర్వాత ఐపీఎల్ జట్టును కొనుగోలు వ్యవహారంతో పతాక శీర్షికలకెక్కింది. ఆ తర్వాత ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించింది. ఇది 3 ముక్కల్లో సునంద పుష్కర్ జీవిత కథ. కనిపించడానికి ఇది చిన్నదే కావచ్చు, కానీ తీగలాగితే డొంకలు ఎక్కడెక్కడో తేలుతున్నాయి. ఇందులోనే ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇందులోనే ఓ ఐపీఎల్ అవినీతి, ఇందులోనే ఓ పాక్ ఐఏఎస్ వ్యవహారం. ప్రచారంలోకి వస్తున్న కథనాల్లో ఏది నిజం, ఏది అబద్ధం? అది 2014 జనవరి 17 ఢిల్లీలోని హోటల్ లీలా, రూమ్ నెంబర్ 354. రాత్రి 9 గంటల సమయం. శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మరణమంటూ సడన్ గా ఓ న్యూస్ బ్రేక్ అయింది. ఒక్కసారిగా అంతా షాక్. పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరార్తో శశి థరూర్ ప్రేమాయణం సంగతి తెలిసే సునంద ఆత్మహత్య చేసుకుందని ట్విట్టర్లో వారి సాన్నిహిత్యానికి రుజువుగా నిలిచిన మెసేజ్లను చూసి తట్టుకోలేకే సునంద ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్తలు గుప్పుమన్నాయి. అటువైపు తరార్ కూడా సునంద మరణంపై సానుభూతి వ్యక్తం చేసింది. అయ్యో, అంత పని జరిగిందా? ఇందులో నా తప్పేం లేదు, సునంద అనవసరంగా అపార్థం చేసుకుందని వాపోయింది. శశి థరూర్ జీవన శైలికి పాక్ జర్నలిస్ట్ వ్యవహారానికి లింకు కుదరడంతో జనం కూడా అది నిజం కావచ్చనుకున్నారు. లోక్సభ నుంచి పోటీ చేస్తున్న శశి థరూర్ ను సునంద మరణం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. భార్య చావుకు శశి థరూరే కారణమంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. కొందరు బీజేపీ కార్యకర్తలు ఆయన బొమ్మకు చెప్పుల దండలు వేసి కొట్టడం లాంటి ఘటనలతో శశి థరూర్ కనిపిస్తే చాలు సునంద మరణ సంఘటనపైనే చర్చ జరుగుతూ వస్తోంది. మహిళలపై హింస అనే అంశంపై చర్చాగోష్ఠుల్లో శశి థరూర్ ప్రస్తావన సాధారణమైపోయింది. పాహిమాం అంటూ దీనిపై శశి థరూర్ ఎన్నికల కమిషన్ కూడా మొరపెట్టుకున్నారు. సునంద పుష్కర్ మరణంపై రోజుకో వాదన తెరపైకొస్తోంది. ఆత్మహత్య కాదు, ఆకస్మిక మరణమని, కాదు కాదు ఆమెది హత్యేనని మొదట మితిమీరిన తర్జన భర్జన్లు. వ్యాధి నిరోధక మందులు తీసుకోవడం ద్వారా సునంద మరణించారన్న పోస్టు మార్టం రిపోర్ట్లు వచ్చాయి. పాక్ జర్నలిస్టు తరార్ భర్త శశి థరూర్ ఏనాటికైనా పెళ్లి చేసుకోవడం ఖాయమని, దీన్ని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని నళిని సింగ్ అనే జర్నలిస్టు కొన్ని విషయాలు బయటపెట్టింది. ఈ వార్త విని ప్రపంచమంతా ఇది ఆత్మహత్యే అన్న నిర్ణయానికొచ్చారు. ఇలా అనుకుంటుండగానే పోస్టు మార్టం రిపోర్ట్నిచ్చిన సుధీర్ గుప్తా మరో బాంబు పేల్చారు. సునందది సహజ మరణమని నివేదికలివ్వాల్సిందిగా తమపై ఒత్తిడొచ్చిందని ఆయన వెల్లడించడంతో సునంద మరణంపై మళ్లీ కొత్త ప్రశ్నలు ఎన్నో తెరపైకొచ్చాయి. రహస్యాలను బయటికి లాగడంలో దిట్టైన సుబ్రహ్మణ్య స్వామి వాదన కూడా సునంద మరణ రహస్యానికి జత కలిసింది. సునంద విషం తీసుకుని మరణించింది వాస్తవమే కాని అది రష్యన్ విషమని, అలాగని అది స్వయంగా ఆమె తీసుకుని మరణించిందని చెప్పలేమని మరో అనుమానాస్పద అణ్వాయుధం పేల్చారాయన. దీంతో సునందది హత్య, ఆత్మహత్య అన్న విషయంలో తెగని ఉత్కంఠ నెలకొంది. మధ్యలో సునంద కుమారుడు పోలీసుల దగ్గరికెళ్లి తన తల్లి మరణంలో రహస్యాన్ని త్వరగా తేల్చాల్సిందిగా కోరడంతో సమస్య అంత తేలికైంది కాదన్న అనుమానాలకు బలం చేకూరాయి. సునంద మరణం ప్రేమ వ్యవహారం వల్ల సంభవించిందా, లేక ఐపీఎల్ కి సంబంధించిన 70 కోట్ల రూపాయల అవినీతికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేక ఇంకేదైనా విషయముందా? మొత్తంగా సునంద వ్యవహారం తలో రకం వివరణ ఇవ్వడంతో ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యంగానే మారింది.
సునంద మరణం అంత తేలికైంది కాదా? ఆమె చావు వెనక అంతు చిక్కని మిస్టరీ దాగుందా? అసలు ఆమె మరణించడానికి ముందు తర్వాత ఏం జరిగినట్లు?